కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సదాశివపల్లికి చెందిన శ్రీనిధ్ అనే యువకుడు మానేరు జలాశయం వద్ద ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అబ్బాయి తరపు బంధువులు మాత్రం తను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు. ఇది ముమ్మాటికి హత్య అంటూ మృతుడి బంధువులు అలుగునూరు చౌరస్తాలో ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ ప్రాంతంలో అయితే సదాశివపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీనిధ్ అనే వ్యక్తి మొన్న రాత్రి చెట్టుకు వేలాడుతూ కనిపించడం, స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అయితే కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ చూసుకున్న కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి అంటే పోలీసులు అది సూసైడా లేకపోతే మర్డర్ అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మృతుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కూడా ఇది ముమ్మాటికి హత్య అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అలుగునూరు కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా సదాశివపల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది అంటే బంధువులు, ఇటు స్నేహితులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రదర్ చెప్పండి, ఎందుకు ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారు? అసలు మాతోటి మా మిత్రుడు, మా తమ్ముడు నిన్న సాయంత్రం టైంలో హత్య గావించబడ్డాడు. మాకేమైనా న్యాయం ఇప్పటివరకైనా న్యాయం జరుగుతుందని చెప్పేసుకొని చూస్తే ఇలాంటికి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకని చెప్పేసుకొని పోలీసు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మీ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అత్యంత కిరాతకంగా మా తమ్ముడిని హత్య చేసి చేతులు కట్టేసి చెట్టు గురేసిర్రు. మాకు న్యాయం కోసమే వచ్చినాము. ఎవరన్నా పోలీసులు దీన్ని ఎలా డైవర్ట్ చేద్దాం అనుకుంటే బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టుకొని పోగొట్టుకుని చనిపోయారు అని చెప్పేసి నాకు చేస్తాం. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఇంకోటి ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యక్తి అయితే తనకు తాను చచ్చిపోతాడు, ఎక్కడికో చనిపోడు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంది అని అంటే ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మర్మంగాలు వాళ్ళపైన దాడి చేసి చంపారు. దీన్ని ఆర్థికంగా కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు మర్మంగా పైన దాడి చేయరు. మర్మంగా పైన దాడి చేసారు కనుకనే మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపైన నిష్పక్షంగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే శ్రీనిధ్ మృతుడు ఎవరైతే ఉన్నారో అబ్బాయికి ఏదైనా లవ్ అఫైర్ కానీ ఉందని మీరు భావిస్తున్నారు? మాకు తెలిసి ఇంతవరకు మా తమ్ముడు అయితే అలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఎలాంటి చెప్పలేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే హత్య గావించే పరిస్థితులు దగ్గర ఉన్నారో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్కార్పియో వెహికల్ 3-4 సార్లు తిరగడము, తనని అదే వెహికల్లో చంపడము, ఆ వెహికల్ తీసుకుపోయి అక్కడ ఏదో ఒక నిర్మానుష్య టైంలో తీసుకుపోయి తను అక్కడ హ్యాంగ్ చేయడం అనేది జరిగిందని మాకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్. అందుకని చెప్పేసి మాకు న్యాయం కోసం మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే పోలీసులు ఏమంటున్నారంటే మేము ఇదంతా దర్యాప్తు చేస్తున్నాము, అతనికి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు కూడగొట్టుకున్నాడు, అందుకోసం ఇది జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏది కానీ అనుమానంతో కాదు, టెక్నికల్ ఎవిడెన్స్ మాకు చూపెట్టి ఈ అబ్బాయి దీనికోసం చనిపోయింది అన్నది టెక్నికల్ ఎవిడెన్స్ చూపెడితే మేము కూడా సరే మా తమ్ముడు ఇదే ప్రాబ్లంతో చచ్చిపోయిన అనుకుంటాం. ఇలాంటి అనుమానాలు పెట్టుకొని ఇలా అన్యాయం జరిగిందని పెట్టుకొని మేము చేతులు ముడుచుకొని ఉండలేమండి. ఇదే మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా సదాశివపల్లి గ్రామానికి చెందినటువంటి ఇప్పుడు ఈ మృతి అయితే ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఆత్మహత్య లేకపోతే హత్య అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మృతుడికి సంబంధించిన బంధువులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యే, ఇది ఆత్మహత్య కాదు, మాకు ఎట్లాంటి అసలు ఆర్థిక ఇబ్బందులు లేవు అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కెమెరామెన్ అరుణ్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వతంత్ర టీవీ, కరీంనగర్ నుండి.